యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే థియేటర్లు తగలబడిపోతాయి. ఆడిటోరియంలు దద్దరిల్లిపోతాయి. అలాంటిది జస్ట్ ఒక్క 5,000 మందితో ప్రీ రిలీజ్ ఈవెంట్ కానిచ్చేస్తామంటే అస్సలు సాధ్యమయ్యే పని కాదు. ఇదే విషయాన్ని దేవరా ఈవెంట్ ప్రూవ్ చేసింది. తారక్ ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక ఏకంగా ఈవెంట్ రద్దు చేయాల్సి వచ్చింది. తాజాగా ఈ అంశం మీద ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అధికారికంగా స్పందించింది. 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో రిలీజ్ వస్తుంది అంటే అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మాకు తెలుసు. అందుకే ముందుగా అవుట్డోర్లో ఈవెంట్ ప్లాన్ చేయాలనుకున్నాం. కానీ ఏపీ, తెలంగాణ 2 చోట్ల అవుట్డోర్ ఈవెంట్స్కు 2 ముఖ్యమైన కారణాల వల్ల పర్మిషన్లు ఇవ్వలేదు. గణేష్ నిమజ్జనం ఇంకా పూర్తిస్థాయిలో కాలేదు కాబట్టి పోలీసులు పూర్తిస్థాయిలో మోహరించే పరిస్థితి లేదు. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించేలా లేవు. కాబట్టి నోవెటాల్ హాల్ నెంబర్ 3 నుంచి హాల్ నెంబర్ 3 వరకు బుక్ చేశాం. దాని కెపాసిటీ 5,500 మంది. కానీ పోలీసులు మాకు 4,000 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. మేము దాన్ని ఫాలో అవుతూ 4,000 పాసులు మాత్రమే జారీ చేశాం. మేమేదో ఎక్కువ పాసులు ఇచ్చి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినట్టు వస్తున్న రూమర్స్ నిజం కాదు. అయితే ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా కూడా 30 నుంచి 35,000 మంది ఈవెంట్ దగ్గరకు వచ్చారు. అందుకే ప్రతి గేటు ప్యాక్ అయిపోయింది. బారుకేళ్లు విరిగిపోయాయి. పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ఒక సముద్రంలా ఉంటే వేదిక మాత్రం ఒక చిన్న నదిలా ఉంది కాబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అభిమానుల భద్రతను దృష్టిలో పెట్టుకొని మేము ఈవెంట్ను క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎంత బాధపెట్టి ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. కానీ అన్నిటికంటే భద్రత ముఖ్యమైనది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఏర్పడినందుకు క్షమాపణలు కోరుతున్నామని అన్నారు.